మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించే కంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. మా జీవితంలో మేలన్నిటి బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు మనల్ని కాపాడి మనల్ని పోషించి ప్రతి హృదయ కలమున సజీవ లెక్కలు పెడుతున్న దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. హృదయ కలం తండ్రి నీ వాక్యం దాని చెబుతుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. హృదయ కలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చివరి వచ్చిన 17వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. అపోస్తుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. 10-11 వచనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు తిమోతికి ఇలా తెలియజేస్తా ఉన్నాడు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతం యొక్క ఇకోనియా లూసియా అనే పట్టణంలో నాకు కలిగిన హింసలను ఉపదేశములను తెలుసుకునేవాడును నన్ను వెంబడించితివి. అట్టి హింసలకు సహించితిని గాని వాటినన్నిటి నుండి ప్రభు నన్ను తప్పించెను. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తిమోతి కూడా అపోస్తుడైన పౌలును వెంబడిస్తా ఉన్నాడు. అపోస్తుడైన పౌలు యొక్క పరిచర్యను చాలా దగ్గరగా ఉండి మరి తిమోతి చూసి ఉన్నాడు. ఈ యొక్క సమయంలో అపోస్తుడైన పౌలు తిమోతికి తన పరిచర్య గురించి తెలియజేస్తూ సమస్తము నువ్వు చూసి ఉన్నావు అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అయితే నీవు నా బోధను, నా ప్రవక్తను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ప్రతిదీ కూడా మరి అపోస్తుడైన పౌలు యొక్క పరిచర్య తిమోతి చాలా దగ్గరగా ఉండి మరి యొక్క అపోస్తుడైన పౌలు యొక్క పరిచర్య చూశాడు. అపోస్తుడైన పౌలు యొక్క పరిచర్యలో ఎంత ఓపికతో మరి పరిచర్య చేశాడో అపోస్తుడైన పౌలు అవన్నీ కూడా తెలియజేస్తూ ఇవన్నీ కూడా నువ్వు చూసి ఉన్నావు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యొకయు ఇకోనియలో లూసియా అనే పట్టణంలో నాకు కలిగిన అన్నిటి హింసలో ఉపగ్రహంలో నాకు తెలుసుకుని వాడివై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని కానీ వాటినన్నిటి నుంచి ప్రభు నన్ను తప్పించెను. హల్లెలూయా. మరి ప్రభు యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు యొక్క పరిచర్యలు మరి తోడయుండి అపోస్తుడైన పౌలును మరి కాపాడిన విధానాన్ని అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. అవన్నిటి నుంచి ప్రభు యేసుక్రీస్తు నన్ను కాపాడి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అపోస్తుడైన పౌలు తన పరిచర్యలో సువార్త ఆ ఒక ప్రయాణంలో మూడు సువార్త ప్రయాణంలో మరి అపోస్తుడైన పౌలు ఎంతో ప్రయాసముతోని భారముతోని మరి చేసిన పరిచర్య మరి ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ అవన్నిటినీ కూడా సహించి మరి నిలబడినప్పుడు మరి అవన్నిటిలో కూడా దేవుడు నన్ను తప్పించి ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనం సేవలో కానీ పరిచర్యలో కానీ దేవుని యొక్క కార్యాలు జరిగించడం విషయంలో కూడా మనం నిలబడినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుడైన పౌలు అన్ని శ్రమలు కలిగిన, కష్టాలు కలిగిన, ఇబ్బంది కలిగినా కానీ చివరికి దేవుడు నన్ను తప్పించి ఉన్నాడు, ప్రభు యేసుక్రీస్తు నన్ను తప్పించి ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరిచర్య అనగానే శ్రమతో కూడిన పరిచర్య. దేవుని యొక్క పరిచర్యలో శ్రమ లేనిది అది పరిచర్యనే కాదు. ఎందుకంటే అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు తన పరిచర్య విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా విశ్వాసము, నా దీర్ఘశాంతం, నా ప్రేమ, నా ఓర్పు మరి అంత్యొకలో ఇకోనియలో లూసియా అనే పట్టణంలో నాకు కలిగిన హింసలన్నిటినీ ఉపగ్రహములను తెలుసుకున్న వాడిని నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని కానీ వాటినన్నిటిలో నుంచి ప్రభు నన్ను తప్పించెను. ఎంత గొప్ప సాక్ష్యము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అపోస్తుడైన పౌలు మరి తిమోతి ఆ పరిచర్య అంతా కూడా చూసి ఉన్నాడు. అపోస్తుడైన పౌలు ఎంత శ్రమ పడి ఉన్నాడు, ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు, ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు, ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అలాగే పరిచర్య విషయంలో అపోస్తుడైన పౌలు ఒక పరిచర్య అంతటిని కూడా తిమోతి చాలా దగ్గరగా చూసి ఉన్నాడు. అవన్నీ కూడా మరొకసారి
అపోస్తుడైన పౌలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పాల్ చార్జెస్ టు తిమోతే అవన్నీ కూడా జ్ఞాపకము చేస్తూ మరి పరిచర్యని కొద్దిగా జ్ఞాపకం చేస్తూ అపోస్తుడైన పౌలు యొక్క శ్రమను జ్ఞాపకం చేస్తూ అపోస్తుడైన పౌలు ఎంత దీర్ఘశాంతంతో ఎంత ఓర్పుతో కలిగి ఉన్నాడో అవన్నీ కూడా నువ్వు చూసి ఉన్నావు అని తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. తిమోతి అపోస్తుడైన పౌలు ఒక శిష్యుడు, అలాగే అపోస్తుడైన పౌలు ఒక పరిచర్యలో మరి ప్రియ కుమారుడిగా తిమోతి ఉన్నాడు. ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉండి తిమోతి చూసి ఉన్నాడు. ఇవన్నీ కూడా చూసి ఉన్నప్పుడు తిమోతి మరొకసారి అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మరి అవన్నిటిలో జ్ఞాపకం చేస్తూ మరి ఆ హింసలను సహించింది కానీ వాటిని అన్నిటిలో నుంచి ప్రభు నన్ను తప్పించాను. హల్లెలూయా! ఎంత గొప్ప సాక్ష్య సవోము అదే. మన జీవితాలు కూడా దేవుని పరిచర్యలో, దేవుని సేవలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అవన్నిటిలో దేవుని ఒక తోడు మనకు ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే కింది వచనంలో చూసినట్టయితే 12వ వచనం చూసినట్టయితే క్రీస్తు యేసునందు సద్బోధక భక్తిని ఉద్దేశించిన వారు హింస పొందుతారు. సద్బోధక ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క పరిచర్య చేసేవారు నిజంగా దేవుని యొక్క సేవ సద్బోధకము అనగానే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యథార్థంగా వాక్యమునుసారంగా వాక్యం ప్రకటించి జీవించే వారికి హింస కలుగుతున్నది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉండడం మనం చూసినట్టయితే యోహాను సువార్త యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్టయితే యోహాను సువార్త 15వ అధ్యాయము మరి దేవుని యొక్క సేవలో, దేవుని పరిచర్యలో మనం వెళ్తున్నప్పుడు అనేక శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలను ఓర్చుకొని ముందుకు సాగిపోయినప్పుడు దేవుని యొక్క కాపుదల ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము కింది భాగం 20వ వచనం కింది భాగంలో చూసినట్టయితే లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించుదరు. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసిస్తారు. అంటే సేవా పరిచర్యలో హింసలు కలుగుతాయి. అనేక నానా విధమైన శోధనలు మన మీదకి తీసుకొస్తారు. మన మీద అనేకమైన అబద్ధ మాటలు పలుకుతారు. అనేక హింసలు మన మీద కూడా కలుగుతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సద్బోధక మనం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క సేవలో పరిచర్యలో ఆ బోధ చేస్తున్నప్పుడు నిజమైన సేవకులు ఎవరైతే ఉంటారో వారికి శ్రమలు కలుగుతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూసినట్టయితే మీరు లోక సంబంధులమైన ఎడల లోకము మిమ్మల్ని వారిని సహించుతున్నది. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మల్ని దోషించుచున్నది అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. లోకం నుంచి మనల్ని దేవాది దేవుడు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ప్రజలుగా ఉన్న వారికి, ఆయన ఇష్టపడిన వారు, మరి దేవుని సేవలో, దేవుని పరిచర్యలో సద్బోధక సేవ చేస్తున్నవారు, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇరుదే కలవి మాటలు ఇట్టున ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, దేవాది దేవుడి లోకం నుండి మనల్ని ప్రత్యేకించబడిన వారుగా ఉన్నాము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంతో ఒకవేళ స్నేహంతో ఉంటే లోకం మనల్ని సహిస్తుంది, కానీ మనం లోక సంబంధులము కాదు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని సహించిన, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకం నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మను దోషించుచున్నది. అందుచేత లోకము మిమ్మల్ని దోషించుచున్నది అని అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో నిజమైన సేవకులుగా ఎవరైతే ఉంటారో వారు హింసను పొందుతారు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు తన పరిచర్యలో అనేక హింసలు, అనేక శ్రమలు, అనేక కష్టములు, అనేక ఇబ్బందులన్నీ కూడా సహించాడు. కానీ దేవుడు మరి అపోస్తుడైన పౌలుకు తోడైనాడు. అలాగే సేవలో నిజమైన సేవకులుగా ఉన్న వారికి దేవాది దేవుడు తప్పకుండా వారికి తోడుంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. అందుకే అంటున్నాడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, క్రీస్తు యేసునందు సద్బోధక
బోధి బతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందొచ్చారు. బతుకను ఉద్దేశించిన వారు అంటే నిజమైన సేవ, నిజమైన పరిచర్య, దేవుని కొరకు నిలబడిన వారు మరి ఆ సమయంలో అనేక హింసలు కలుగుతాయనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని వాక్యానుసారంగా వాక్యాన్ని ప్రకటిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, మరి వాక్యానుసారంగా ముందుకు వెళ్తున్నప్పుడు అనేక శ్రమలు వస్తాయి. కానీ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఆ శ్రమలన్నిటిలో కూడా దేవుడు నాకు తోడయ్యున్నాడనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందుకంటే వాటి అన్నిటి నుంచి ప్రభు నన్ను తప్పించెను. అలాగే నిజమైన సేవకులుగా దేవుని పరిచర్యలో శ్రమలు అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూ, దేవుని యొక్క సువార్త విషయంలో ప్రయాసముతో, భారముతో ప్రకటిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యం ఏమి చెప్తుందో వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా వారి జీవితాలు జీవిస్తున్నప్పుడు వారు అనేక హింసలు పొందుతారు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అది నిజమైన సేవకుల వారి నిజమైన సేవకులు అలాంటి వారే అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు అలా 13 వచనం చూసినట్టయితే, అయితే దౌర్జన్యులు, వంచకులు, ఇతరులు మోసపరచు తామును మోసపరుచుకుని అంతము వరకు చెడిపోదురు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది దౌర్జన్యులు ఉంటారు. వారు అంతము వరకు వారు ఎలా ఉంటారంటే వారి జీవితాలు చూసినట్టయితే వారు అంతం వరకు చెడిపోదురు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. వారి జీవితాలలో ఎప్పుడు కూడా మరి దేవుని వైపు చూడరు, దేవుని సన్నిధి వైపు చూడరు, దేవుని మార్గంలో వారు నడవరు. వారి యొక్క జీవితాలు చూసినట్టయితే అయితే దుర్జనులు, వంచకులు, ఇతరులను మోసపరచుచు తాము మోసం పుచ్చుచు అంతము వరకు చెడిపోవుదురు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. చివరి వరకు వారి జీవితాలంతా కూడా భయంకరమైన స్థితిలో ఉంటాయి. కారణం ఏంటంటే వారు దేవుని సన్నిధికి రారు, దేవుని మందిరానికి రారు, దేవుని యొక్క మాటలు వారు వినరు. కాబట్టి వారు చివరి వరకు, అంతం వరకు అలాగే చెడిపోతారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. 14 వచ్చిన క్రీస్తు యేసునందవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనముల బాల్యం నుండి నువ్వు ఎరుగుదువు గనుక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అపోస్తలుడైన పౌలు మరి పరిచర్యను తిమోతి బాల్యము నుండి చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్యలో అపోస్తలుడైన పౌలు చేస్తున్న పరిచర్యను తిమోతి బాల్యం నుంచి చూస్తూ ఉంటాడు. మరి వారి యొక్క తల్లి కానీ, వారి యొక్క అవ్వ కానీ, వారు చిన్నప్పటి నుంచి తిమోతిని పెంచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యానుసారంగా వారు పెంచి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన పిల్లల్ని పెంచే విషయంలో కూడా చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి పిల్లలను పెంచినప్పుడు వారు పెద్దగా అయిన తర్వాత దాని నుంచి తొలగిపోరు అనే మాట జ్ఞాపకం చేస్తుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పినట్లయితే వాడు పెద్దగా అయిన తర్వాత దాని నుంచి తొలగిపోడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలను పెంచే విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో వారిని పెంచాలని ప్రభు పేరట తెలియజేస్తాను. రేపటి దినాల మన పిల్లలు సువార్త ప్రకటించే బిడ్డలుగా మనము వారిని పెంచినట్టయితే, వాక్యానుసారంగా వారిని పెంచినట్టయితే వారు కూడా రేపటి దినాన ఒక తిమోతిగా వారు యవన కాలంలోనే దేవుని పరిచర్యలో, దేవుని సేవలో బహు గొప్పగా వాడబడతారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు, క్రీస్తునందు ఉండవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమునికి కలిగిటకు శక్తిగల పరిశుద్ధ లేఖనంలో బాల్యం నుండి నువ్వు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకున్న రూఢిగా తెలుసుకున్న అన్నిటినీ వివరవలసి నీవు నేర్చుకుంటేవి. ఈ సంగతి నీకు తెలుసుకుని వాటినందు నిలకడగా ఉండమని అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేస్తాడు. బాల్యం నుండి ఈ యొక్క బైబిల్ అనే వాక్యం నీకు తెలుసు, ఈ యొక్క వాక్యం అంతా కూడా నీకు తెలుసు కాబట్టి బాల్యం నుండి నువ్వు అన్నీ కూడా చూస్తున్నావు అనే మాట జ్ఞాపకం చేస్తావు. క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగినంటికి శక్తి కలిగ పరిశుద్ధ లేఖనంలో బాల్యం నుండి నువ్వు ఎరుగుదువు గనక నువ్వు నేర్చుకున్న రూఢిగా తెలుసుకొని నేర్చుకుంటేవి కనుక ఈ సంగతులను వాటినందు నిలకడగా ఉండము, వాక్యమందు నిలకడగా ఉండమని అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అపోస్తలుడైన పౌలు ఒక పరిచర్యను బాల్యం నుండి తిమోతి చూస్తూ ఉంటాడు. మరి యవన కాలంలో వచ్చినప్పుడు తిమోతికి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బాల్యం నుండి ఈ యొక్క లేఖనాలన్నీ కూడా నీకు తెలుసు, వాటిని రూఢిగా నమ్మి ఉన్నావు కాబట్టి వాటి నందు నిలిచి ఉండు అని తెలియజేస్తాడు. వాక్యము
అనేది ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలను మన ఆత్మీయ జీవితాలను కడుతుంది. వాక్యము మన జీవితాలను మారుస్తుంది. వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. బాల్యం నుండి నీవన్నీ కూడా తెలుసు కాబట్టి, ఇవన్నీ కూడా నువ్వు రూఢిగా నమ్ముచున్నావు కాబట్టి, ఇవన్నిటి విషయంలో మరి నిలకడగా ఉండుమని అపోస్తుడైన పౌలు యవన సేవకుడైన తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. యవన నాయకుడైన తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. రీతిగా నువ్వు బాల్యం నుండి వాక్యాన్ని తెలుసు, నా పరిచర్యను చూసావు, నా శ్రమలు చూసావు, నా కష్టాలు చూసావు, అవన్నీ కూడా చూసావు. మరి నా ఒక కష్టంలో, నా శ్రమలో, మరి అవన్నిటిలో దేవుడు నాకు తోడై ఉన్నాడు. వాటి రెండి నుంచి ప్రభు నన్ను తప్పించి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నువ్వు ఒక బోధకుడిగా, ఒక సేవకునిగా నువ్వు ఉంటున్నావు కాబట్టి, ఈ సమయంలో నువ్వు ఒక సేవకునిగా యథార్థంగా, సత్యంగా నువ్వు సువార్త ప్రకటించాలి. బాల్యం నుండి ఈ యొక్క లేఖనాలన్నీ కూడా నీకు తెలుసు. మనకు కూడా అందరికీ చాలామంది మన కుటుంబంలో వాక్యం తెలుసు. వాక్యానుసారంగా ఎంతోమంది జీవించలేకపోతున్నారు. వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకోలేకపోతున్నారు. వాక్యానుసారంగా వారు ప్రవర్తించలేకపోతా ఉన్నారు. బాల్యం నుండి, చిన్నప్పటి నుంచి క్రైస్తవులుగా పేర్లు పెట్టుకొని క్రైస్తవ జీవితంలో జీవిస్తూ మేము క్రైస్తవులను చెప్పుకుంటూ మరి వాక్యాన్ని అంగీకరించకుండా, వాక్యానుసారంగా జీవించకుండా ఎంతోమంది బిడ్డలు ఈ లోకానికి బానిసలుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియదేవుని సంగమా దేవుని ప్రజల సాతానుడు వారిని లోపరుచుకొని యవన కాలంలోనే దేవుని సన్నిధి నుంచి, దేవుని మార్గం నుంచి వారిని దూరం చేస్తూ ఉన్నాడు. అలాంటి స్థితి రాకూడదు అంటే ప్రార్థన చేయండి. మీ పిల్లల గురించి మీరు ప్రార్థన చేయండి. వాక్యానుసారంగా పెంచండి, వాక్యాన్ని నేర్పించండి. ప్రతిరోజు మీ బిడ్డల గురించి ప్రార్థన చేయండి. ఒక యవనస్తుడిగా వారి జీవితాలు దేవుని పరిచర్యలో, దేవుని సేవలో గొప్పగా వాడబడాలి అంటే తల్లిదండ్రులుగా మీ బాధ్యత, మనందరి బాధ్యత మన బిడ్డల గురించి ప్రార్థన చేయడము. ఒక యవనస్తుడైన తిమోతిలా, ఒక యవన సేవకునిగా, ఒక యవన నాయకునిగా తిమోతిలా మనం పెంచినట్టయితే రేపటి తరాలకు సువార్త అందించడంలో వారు ఎంతగానో నిలబడి వారి యొక్క తరతరాలుగా సువార్త బొద్దుకుపోతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తులైన పౌలు తన చివరి దినాలలో తిమోతికి రాసిన చివరి పత్రికనే. ఆ పత్రిక రాస్తూ తిమోతిని బలపరుస్తూ ముందుకు తిమోతిని ఒక యవనస్తునిగా, ఒక యవన సేవకుగా నిలబెట్టబోతుండగా అవన్నీ కూడా ఎలా నువ్వు ఉండాలి అనే మాటలను అపోస్తులైన పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల బాల్యం నుండి నువ్వు ఎరుగుదు కనుక నువ్వు నేర్చుకున్న రూఢిగా తెలుసుకొని అన్నీ ఎవరి వలన నువ్వు నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండు. ఎవరి యందు నువ్వు నేర్చుకుంటావో, ఎవరి యందు ఈ మాటలన్నీ కూడా మరి నేర్చుకున్నాడంటే అపోస్తులైన పౌలు వలనే. తిమోతి ఒక యవన పాస్టర్గా నిలబడి ఉన్నాడంటే అవన్నీ కూడా ఎవరి నుంచి నేర్చుకున్నాడంటే అపోస్తులైన పౌలు నుంచే. అపోస్తులైన పౌలు వాక్యాల్లో సమస్తము తిమోతికి నేర్పించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, నువ్వు ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి నీకు తెలుసు. వాటి యందు నిలకడగా ఉండు. దైవజనుడు సన్నిధుడుగా ప్రతి సత్కారమును పరిపూర్ణంగా సిద్ధపడి యుండటము, దైవ వేషంలో కలిగి ప్రతి లేఖనంలో ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షించుటకు ప్రయోజనకరమై ఉన్నది అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమును పూర్వము సిద్ధపడి ఉండుటకు, దైవ వేషములను కలిగి ప్రతి లేఖనములను ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షించుటకు ప్రయోజనకరమైనది. ఈ లేఖనాలన్నీ కూడా మనుషుల జ్ఞానము చేత రాయబడలేదు. మనం చూస్తున్నట్టయితే తిమోతిలకు రాసిన మనం చూస్తున్నట్టయితే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 20-21 మొదటి అధ్యాయం, 2వ పేతురులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనం. ఒకడు తన ఊహని బట్టి చెప్పటం వల్ల లేఖనంలో ఈ యొక్క వచనంలో పుట్టలేదని మొదట నువ్వు గ్రహించవలెను. ఏలైనగా ప్రవచనంలో ఎప్పుడు కూడా మనుషుడు ఇచ్చుడు బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడు వారి దేవుడు మూలంగానే పలికిరి. హల్లెలూయా. ఈ యొక్క 66 పుస్తకాలు దేవుడే
రాపిచ్చున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోలే. ఇది మనుషుల వల్ల కలిగినది కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ 66 పుస్తకాలను చూసినట్టయితే దేవుడే రాసిచ్చున్నాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలనే మాట జ్ఞాపకం ఒకడు తన ఊహని బట్టి చెప్పడం వల్ల ఈ లేఖనంలో, ఈ ప్రవచనంలో పుట్టలేదని మొదట నువ్వు గ్రహించాలి. ఈ యొక్క 66 పుస్తకాలలో మరి ఒక మనుషుని ద్వారా ఇవి రాయబడలేదు. మనుషుల చేత ఇవి రాయబడినా కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ వల్ల, దేవుని యొక్క జ్ఞానము వల్ల, దేవుడే ఈ యొక్క లేఖనాలన్నీ కూడా రాపించాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ఒకడు తన ఊహని బట్టి చెప్పడం వల్ల లేఖనంలో ఏ ప్రవచనంలో పుట్టలేదని మొదట నువ్వు గ్రహించేవాళ్ళు. ఏలైనగా ప్రవచనాలు ఎప్పుడు కూడా మనుషుల వల్ల ఇచ్చటం బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల వారు ప్రేరేపించబడి వారై దేవుని మూలంగా పలికాను. దేవుడే వారితో రాయించాడు. దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క 66 పుస్తకాలను దేవుడు రాపించాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఈ లేఖనాలన్నీ కూడా మనుషుని ఇష్టలతో మరి రాయబడలేదని మొదట నువ్వు గ్రహించాలి. ఎందుకంటే ఈ లేఖనాలన్నీ కూడా పరిశుద్ధ ఆత్మ వల్ల దేవుడే ఏర్పాటు చేసుకున్న మనుషులతో మరి యొక్క లేఖనాలన్నీ కూడా రాయించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఇవన్నీ కూడా మరి దేవుడే ఈ యొక్క లేఖనాలు, ఈ 66 పుస్తకాలు మనకు అందించి ఉన్నాడు. ఈ లేఖనాలన్నీ కూడా దేవుడే మరి మనుషుల ద్వారా వారు పరిశుద్ధాత్మ పొందుకోవడం ద్వారా దేవుడు ఈ లేఖనాలు రాయించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారంలో పూర్వము సిద్ధపడి ఉండి దైవ విషయంలో కలిగి ప్రతి లేఖనంలో ఉద్దేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షించుటకు ప్రయోజనకరమైనది. వాక్యం అనేది సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యము ఎలా ఉంటుందంటే ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షించుటకు ప్రయోజనకరమై ఉన్నది. వాక్యము ఉన్నట్టుగా మరి చేయవలసి వచ్చినప్పుడు హెచ్చరికలు చేస్తూ వాక్యాన్ని సరిగ్గా ప్రకటించాలని యవనస్తుడైన తిమోతికి అపోస్తుడైన పౌలు తెలియజేస్తాడు. వాక్యం నేర్పిస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, వాక్య విమర్శను ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షించుటకు ప్రయోజనకరమైనది. ఈ వాక్యం అంతా కూడా దేవుడే రాపించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవాతి దేవుడు ఈ వాక్యాలన్నీ కూడా మరి యొక్క బైబిల్ అంతటిని కూడా దేవుడే రాపించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ వాక్యం అనేది దేవుడే సమస్తము రాపించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏలైనగా ఇది ప్రవచనంలో ఎప్పుడు మనుష్యుడు ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడి ఉన్న వారై దేవుని మూలంగా పలికిరి. దేవుని మూలంగానే ఈ వాక్యాలన్నీ కూడా మరి రాపించబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చివరిగా మరొకసారి 14-15 వచనంలో జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు యేసునందు వలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యం నుండి నువ్వు ఎరుగుదు గనుక నువ్వు ఎరిగిన వాటిని రూఢిగా తెలుసుకొని ఎవరి వల్ల నువ్వు నేర్చుకుంటావో ఆ సంగతిని తెలుసుకొని వాటి యందు నిలకడ ఉండు. అట్టి కృప దేవుడు కూడా మనకు కూడా అనుగ్రహించును గాక. దేవుడు మనల్ని కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవాని కొత్తరంలో స్తోత్రంలో తండ్రి, హృదయ కాలం తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు వందనములు. మేము కూడా నైనా మా బిడ్డలను పెంచే విషయంలో నైనా ప్రభా నీ యందు భయభక్తుల విషయంలో పెంచడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. రాబోయే తరాలకు నైనా మరి యవన సేవకులను లేవనెత్తడానికి నైనా మీరే ఏర్పాటు చేసుకునేది. నైనా ప్రభా మీరే యవనస్తులను ఏర్పాటు చేసి ముందునైనా మరి ప్రపంచం అంతటి కూడా నేను భయంకరమైన స్థితిలో ఉంటుండగా వారికి వాక్యం అందే విధంగా తండ్రి యవన సేవకులను లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి వాక్యం ఉన్న బిడ్డలు కూడా వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఈ రోజు అంతట్లో కూడా నీ కృపలో మనం బలపరిచి దీవించి ఆశీర్వదించి నేను దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానము ఆయనందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, ఆయనందు జీవించిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని యొక్క కృపా సమాధానములు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.